ఇప్పుడు ఇవన్నీ చేసి చోద్యం చూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా ఇలాంటి వికృతమైన రాజకీయ క్రీడ ఆడలేదు. ఏ ఒక్కరు కూడా కనీసం ఇలా విడగొట్టి వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కనీసం ఈ ప్రాంత ప్రజలకు వచ్చి మనం సమాధానపరచాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. కనీసం వాళ్ళ మనసుల్లో వీసమత్వమైన కృతజ్ఞత కూడా లేదు మనం అంటే. ఎంతసేపు అధికారాలు వాళ్ళ పదవులు తప్ప మన సామాన్యుల బాధలు వాళ్ళకి ఒక లెక్క. పైగా రోమన్ చక్రవర్తులు బానిసలకి ఎంగిలి బెతుకులేసినట్టుగా మనకి ప్యాకేజీలను ఇసిరేస్తూ ఉంటారు. అసలే విపరీతమైన అవినీతి, లంచగొండితనం, కరప్షన్, వీటితో నిండిపోయిన వ్యవస్థ యంత్రాంగం ఈ ప్యాకేజీలు మనలాంటి సామాన్యులకి ఎప్పుడు దాకా తీసుకొస్తారా? న్యాయం చేయగలరా? తీసుకురాగలరా? గత దశాబ్దంగా ఇలాంటి కుళ్ళు దిగజారిపోయిన రాజకీయాలను చూసి విసిగిపోయి నిరాశ నిస్పృహ వచ్చి మీలాగే నాకు కోపం వచ్చింది. కానీ కోపం వచ్చి చేత కాకుండా పళ్ళు కొరుకుని ఇంట్లో కూర్చోవాలా, బయటకు వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత జనసేన పార్టీ పెట్టాను మీ అందరి తరపున పోరాటానికి. వ్యక్తిగత లాభాల కోసం కానీ దేశాన్ని, రాబోయే తరాల వారి భవిష్యత్తుని, భద్రతని పణంగా పెట్టి ఈ రాజకీయ జోదులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. ఓట్ల కోసమో, పదవుల కోసమో, అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి, కడుపు మండి. ప్రతి ఎన్నికలకి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీలను చూసి అవినీతితో వేల కోట్లు దోచేసే రాజకీయ వ్యక్తులను చూసి సామాన్యుల కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి డివిజివ్ పాలిటిక్స్ చేసే రాజకీయాలను చూసి చిరాకు, కోపం వచ్చే జనసేన పార్టీ పెట్టారు. సమాజం పట్ల 2.5 దశాబ్దాలు తపన, సామాన్యులు పడే బాధలు, తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం మనలాంటి సామాన్యులకి చాలా బలంగా, అధికారంలో ఉన్న వ్యక్తులకి చాలా బలహీనంగా ప్రవర్తించే చట్టాలను చూసి విసిగి వేసారిపోయాను. ఇలాంటి బాధలు, మోసాలే ఈ జనసేన పార్టీ పెట్టడానికి కారణాలైనవి. అసలు ఇలాంటి కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే మూలాల నుంచి కోలదుయ్యాలి. మూలాల నుంచి. దానికి ఏం కావాలి? ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాలను కూలదోయాలంటే మనకేం కావాలి? సిద్ధాంతాలు కావాలి, బలమైన సిద్ధాంతాలు కావాలి. మనకి ఎలాంటి సిద్ధాంతాలు కావాలి? ప్రతి 5 సంవత్సరాలకు మార్చుకునే కాంగ్రెస్ సిద్ధాంతాలు కాదు. ఒక కొన్ని దశాబ్దాలతో తుట్లుపడే సిద్ధాంతాలు కాదు. కాలం మారినా, మనుషులు మారినా, వేషభాషలు మారినా అలాంటి సిద్ధాంతాల కోసం వెతికాను, వెంపర్లాడాను, దశాబ్దాలు వెతికాను. అన్ని సిద్ధాంతాలు చదివాను, చూశాను, పరిశీలించాను. నేను భయపడని జీవితం నుంచి, నేను వెన్నుచూపని పరిస్థితుల నుంచి, నాకు శాంతినిచ్చిన జీవితాల నుంచి పుట్టిన సిద్ధాంతం, ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోగలిగే ధైర్యంగా లక్ష్యం వైపు చూసుకెళ్ళగలిగే సిద్ధాంతం ఈ ఇజం. ఈ ఇజమే జనసేన పార్టీ సిద్ధాంతం. మీ అందరి ముందు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మన జాతికి, మన భారతదేశానికి, మీ అందరికీ పేరు పేరున అంకితం ఇస్తున్నాను.